బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రెండవ వేసవిని తలపించే విధంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో వర్షాభావ ప్రాంత రైతులందరూ కూడాను వర్షం కోసం ఆశగా ఎదురుచూశారు. వారి ఆశలు నెరవేరినా కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో కుండపోత వర్షాల కారణంగా పొలాల్లో నీరు చేరి ఈరోజు మాత్రం ఓవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉంది. వస్తున్నటువంటి ఈ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఎటువంటి సమాచారం ఏమన్నా మనతో మాట్లాడడానికి కలెక్టర్ దిర్కన్ పుణ్కర్ ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం చూస్తే కనుక వర్షాలు ఎప్పుడు పడతాయని రైతులు ఆశగా ఎదురు చూశారు. ఈరోజు వర్షాలు పడ్డాయి. కాకపోతే నదీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం ఎక్కడ పడితే అక్కడ వర్షంలో నీరుండిపోయింది. జిల్లా రైతులకు కావచ్చు, ప్రజలకి ఈ వస్తున్న పెనుముప్పు నుండి ఎటువంటి రక్షణ చర్యలు? నమస్కారం. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే ఐఎండి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్డిఎంఏ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తరపున మనకి ఒక 3 రోజు అంటే నిన్నటి నుంచి ఈరోజు అండ్ రేపు వరకు ఒక రెడ్ అలర్ట్ రావడం జరిగింది. ఈ రెడ్ అలర్ట్ అంటే హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ మనకి శ్రీకాకుళం ఎంటైర్ డిస్ట్రిక్ట్ మొత్తం మీద వస్తుంది. అలా ఒక ఫోర్కాస్ట్ ఉంది. దీన్ని బట్టి మన గత ఒక వారం నుంచి ప్రిపేర్డ్గా ఉన్నాం. నిన్నటికి చూస్తే మన జిల్లాలో ఒక 44 అంటే 44 mm రెయిన్ మనకి ఆన్ అన్ యావరేజ్ జిల్లాలో పడింది. 44 mm చూస్తే ఈ రెయిన్ అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు, ఒక మీడియం రెయిన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన జిల్లాలో ఇప్పటికే ఒక 25% డెఫిసిట్ రెయిన్ఫాల్ అంటే తక్కువ రెయిన్ఫాల్ వచ్చింది. కాబట్టి దిస్ రెయిన్స్ ఆర్ వెల్కమ్, మంచిగా ఉంది, ఫార్మర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. బట్ కానీ ఇప్పుడు 2 విషయాలు. ఒకటంటే నాగావల్లి ఉన్న బేసిన్లో, నాగావల్లి ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో, అది ఒడిశా అవ్వచ్చు, పార్వతీపురం మాన్యం అవ్వచ్చు, శ్రీకాకుళం అవ్వచ్చు, వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి. ఇది కాకుండా ఇంకా ఈరోజు రేపు ఇంకా భారీ వర్షం పడడానికి అవకాశం ఉంది. కాబట్టి నాగవల్లిలో రేపు సాయంత్రం కల్లా ఒక 25-30 వేలు వరకు క్యూసెక్స్ వరకు వాటర్ రావడానికి అవకాశం ఉంది. మనకి ఫస్ట్ వార్నింగ్ 70,000 అంటే 70,000 క్యూసెక్స్ ఉంటేనే ఫస్ట్ వార్నింగ్ మీద నాగావల్లిలో. అయినా సరే ఎందుకు మనం నాగావల్లి రివర్ బ్యాంక్లో ఉన్న అన్ని విలేజెస్, అన్ని మండల్స్కి, అలాగే అక్కడ ఉన్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్కి, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి అందరికీ చెప్పడం జరిగింది. పోలీసు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడో ఎటువంటి బ్రీచ్ ఉంటే రివర్ బ్యాంక్లో, ఫ్లడ్ బ్యాంక్లో బ్రీచ్ ఉంటే అది ఇమీడియట్లీ సెట్ చేయడం. ఇది కాకుండా ఎక్కడెక్కడ మనం శాండ్ బ్యాగ్స్ పెట్టాం, ఎక్కడన్నా వాటర్ ఓవర్ ద టాప్ వెళ్ళడానికి అవకాశం ఉంటే అక్కడ శాండ్ బ్యాగ్స్ ఇమీడియట్లీ మనం డిప్లాయ్ చేద్దాం. ఇది కాకుండా అక్కడ అన్ని విలేజెస్లో ఒకవేళ అవసరం ఉంటే టెంపరీ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పాం. అవసరం రాకపోవచ్చు, బట్ కానీ యాజ్ అ ప్రిపేర్డ్నెస్ రీహాబిలిటేషన్ సెంటర్, అదే ముఖ్యంగా మన దగ్గర ఉన్న స్కూల్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ఒకవేళ తీర ప్రాంతం ఉంటే మనకి సైక్లోన్ షెల్టర్స్, ఇలాంటి బిల్డింగ్స్లో మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళకి కావాల్సిన సరుకులు అంటే ఈ బియ్యం కానీ, తర్వాత కూరగాయలు కానీ, ఈ పాలు కానీ, అది అంతా పెట్టడానికి డిఎం సివిల్ సప్లైస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలాగే వంశధార డిపార్ట్మెంట్ తరపున అన్ని చెరువు చెక్ చేయమని చెప్పాను. అన్ని కెనాల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా ఈ వీక్ బ్రేక్ పాయింట్స్ ఉన్నాయంటే, వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయంటే అది ఇమీడియట్లీ రెక్టిఫై చేయడం జరిగింది. ఇది కాకుండా అయినా సరే ఆ చెరువు పక్కననే ఎక్కడైనా ఇల్లులు ఉన్నాయంటే అది కొద్దిగా ఖాళీ చేసుకొని వాళ్ళు రిలేటివ్స్ అక్కడ లేదు అంటే రీహాబిలిటేషన్ సెంటర్ దగ్గర కూడా పంపించమని చెప్పడం జరిగింది. ఇంకొకటి అంటే ఇప్పుడు మనకి బంగాల్ ఖాడీలో అంటే బే ఆఫ్ బెంగాల్లో ఒక లో ప్రెషర్ తయారవడం జరుగుతుంది. అదే ఇంకా ఒక 12 గంటల తర్వాత అంటే ఈరోజు రాత్రి లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ మనకి ఉత్తరాంధ్ర అలాగే దక్షిణ ఒడిశా ఈ ప్రాంతంలో క్రాస్ అవుతుంది. సో ఇప్పుడు సైక్లోన్ రాదు, బట్ కానీ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఉంది అంటే కొంచెం హెవీ విండ్స్ రావడానికి అవకాశం ఉంది. హెవీ విండ్స్ ఉన్నాయంటే గాలి ఎక్కువ ఉంది అంటే మీ అందరికీ తెలుసు. అప్పుడు ఈ ట్రీస్ పడిపోవడం, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవడం, ఇది కాకుండా పెద్ద బోర్డింగ్స్ ఉంటే అది పడిపోవడం జరగవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్క ఫిషర్మ్యాన్కి, ప్రతి ఒక్క ఆ తీర ప్రాంతంలో ఉన్న మరీ ముఖ్యంగా వజ్రపు కొత్తూరు నుంచి ఇచ్చాపురం వైపు అక్కడ ప్రతి ఒక్కరికి ఈ అలర్ట్ ఉండేలాగా మనం వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చాము. అలాగే పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపున ఈ లో లయింగ్ ఏరియాస్ అలాగే ఎక్కడెక్కడ ట్రీస్ వీక్గా ఉన్నాయి అక్కడ ఇమీడియట్లీ అక్కడ నుంచి ఇవాక్యుయేట్ కూడా చేయమని చెప్పాం. ఇది కాకుండా
మనకి ఎక్కడెక్కడ లో లయింగ్ రోడ్స్ ఉన్నాయి, లేకపోతే లో లయింగ్ కాజ్వేస్ ఉన్నాయి, అది ఇమీడియట్లీ క్లోజ్ చేయమని చెప్పాను. ఎక్కడెక్కడ వాటర్ రావడానికి అవకాశం ఉంది. మనకి దగ్గర ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో కంట్రోల్ రూమ్, ఒక డివిజన్ లెవెల్లో కంట్రోల్ రూమ్, అలాగే మండల్ లెవెల్లో ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక కంట్రోల్ రూమ్ పెట్టాం. ఇది కాకుండా 24 hours మన సచివాలయం ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 2 daysలో. రాత్రి కూడా అట్లీస్ట్ కనీసం 2 సచివాలయం ఎంప్లాయీస్ అక్కడ ఉండేలాగా, అక్కడ లైట్స్ కూడా ఆన్ చేసేలాగా, పబ్లిక్కి రాత్రి టైంలో ఎటువంటి ప్రాబ్లం వస్తే ఇమీడియట్లీ సచివాలయం దగ్గర అక్కడ వెళ్ళి కంప్లైంట్ పెట్టడం, లేకపోతే అక్కడ నుంచి కావాల్సిన సహకారం తీసుకోవడానికి ఈ ఒక ఇంపార్టెంట్ స్టెప్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున సచివాలయం సిస్టమ్ వాడుకొని మనం చేస్తాం. సో కాబట్టి భయపడడానికి ప్రాబ్లం లేదు. బట్ కానీ కొన్ని అవేర్నెస్, కొన్ని రెస్ట్రిక్షన్స్ మనం పెట్టాము పబ్లిక్కి. దయచేసి అదే పాటిస్తూ మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరూ సపోర్ట్ చేయమని నేను మీడియా మిత్రుల తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఎండి సూచనల మేరకు చూస్తే కనుక రాబోయే 3 రోజుల్లో హెవీ రెయిన్స్తో పాటు ఇంకా హెవీ రెయిన్స్ ఉంటే, మరోవైపు ఇది అల్పపీడనం కనుక వాయుగుండంగా బలపడినట్టయితే ఇటు ఫిషర్మ్యాన్ ఏరియా కావచ్చు, అంటే రివర్ బెల్ట్ ఏరియా కావచ్చు కూడా వాటర్ ఫ్లడ్ ఉంటుంది. దానికి సంబంధించిన రెస్క్యూకి ఎన్డీఆర్ఎఫ్ ఏమైనా ఆవశ్యకత ఉంటుంది? లోకల్కి సంబంధించినటువంటి మనకి రెస్క్యూ సరిపోతుంది? మన దగ్గర విజయనగరంలో ఒక ఎస్డిఆర్ఎఫ్ టీం ఉంది. ఇది కాకుండా మన దగ్గర ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి కూడా టీమ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు అవస్కారం పడలేదు. బట్ కానీ ఒకవేళ అవస్కారం ఉంటే అది కూడా రిక్విజిషన్ ఇమీడియట్లీ పెట్టేసుకొని ఆ టీం ఇమీడియట్లీ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. చూస్తే కనుక వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను, రైతాంగాన్ని, తీర ప్రాంత మత్స్యకారులను కాపాడుకునేందుకు మాత్రం పూర్తి స్థాయిలో రెస్క్యూకి సంబంధించిన అన్ని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండల కేంద్రం, అదేవిధంగా డివిజన్ కేంద్రం, జిల్లా కేంద్రం కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఏదైతే ఈదురుగాలతో కూడుకున్న భారీ వర్షాలు కనుక కురిస్తే ఎలక్ట్రికల్కి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా నదీ పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడాను ఈరోజు మాత్రం ముందుగా గమనించాం. ఆయా గ్రామాల్లో మాత్రం రెస్క్యూ చర్యలకు సంబంధించిన క్యాంపెయిన్లు కూడా పెడుతున్నాం. మరోవైపు సచివాలయాలు 24 గంటలు కూడా అందుబాటులో ఉంటే జిల్లా యంత్రాంగం మాత్రం వస్తున్నటువంటి పెనుముప్పుని జిల్లా ప్రజలను కాపాడేందుకు మాత్రం అన్ని రంగం సిద్ధం చేసి కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. ఈ విషయాన్ని మాత్రం ప్రజలందరూ కూడాను తమ సూచనలకు అనుగుణంగా మెసులుకోవాలి. వస్తున్నటువంటి పెనుముప్పు బారిన ప్రాణాలు కోల్పోకూడదని కూడా సూచన చేస్తున్నారు. ఈ విషయంపై వస్తున్నటువంటి పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను ఏ విధంగా బయటపడతారన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.